ఓకేనండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకేనండి, ఈరోజు నేను టమాటో కర్రీ చూపిస్తున్నాను. చూసి ఎలాగుందో కామెంట్ బాక్స్లో చెప్పండి, లైక్ చేయండి, గుద్దండి, బెల్ గుద్దండి. ఓకేనండి, ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకున్నాము. ప్యాన్ తీసుకున్న తర్వాత మనము ఆయిల్ 4 టీ స్పూన్స్ ఆయిల్ ఉంది కదండి, 4 టీ స్పూన్స్ ఆయిల్ మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కాలండి. నూనె కాగిందా లేదా అని చెప్పి ఇట్లా చూసుకోవాలండి. ముందుగా ఇంకా కాగలేదండి. కాగిన తర్వాత మనము చేయాల్సింది ఏంటంటే హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు పచ్చెనపప్పు. ఓకేనండి, నూనె కాగిన తర్వాత వేసేసుకోవాలి. ఓకే, వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి. వేసేసుకున్నామండి. ఇది కొంచెం పచ్చెనపప్పు కొంచెం బ్రౌనిష్ అట్లాగా వచ్చేంత వరకు మనము వేగించుకున్నాం. హాఫ్లో హాఫ్ వేగిపోయినాయండి. వేగిన తర్వాత ఆవాలు ఉంటున్నాయి కదండి, ఆవాలు కూడా ఒక హాఫ్ టీ స్పూన్స్ వేసేసుకోవాలి. ఓకే, అవి కూడా చిటపటలాడిన తర్వాత మనము ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగడ్డలు ఏంటంటే మీడియం సైజ్ ఎర్రగడ్డలు 2 తీసుకొని సన్నంగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో కోసుకోవాలండి. టమాటాలు కూడా ఒక 3 టమాటాలు తీసుకొని సన్నంగా కోసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిందండి. నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి ఎర్రగడ్డలు వేయించుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగాలండి. సన్న మంట మీద మిడిల్ ఫ్లేమ్ మీద మనము ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుంటారండి, టయానికి లేదు, అందుకని నేను వేయటం లేదు, మీరు వేసుకోండి. ఓకేనండి, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, తెల్లగడ్డ వేస్తారు స్మెల్ కోసం. నేను అందుకని స్మెల్ కోసం కాకుండా అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ వేసేసి ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేటట్టు వేయించుకోవాలి. సరేనండి, ఆనియన్స్ అన్నీ వేగిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయింది. తర్వాత మనము సన్నగా తరుక్కున్న టమాటాలు దీంట్లో వేసేసుకోవాలి. ఓకే, సన్నగా తరుక్కున్న టమాటాలు వేసేసుకున్నామండి. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇది సన్న మంట మీద పెట్టాం కదండి. సన్న మంట మీద పెట్టి మనం ఒక దీని మీద మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. ఓకేనండి, నెక్స్ట్ ఈ లోపల మనము ఈ టమాటాలు కొంచెం ఉడుకుతూ ఉంటాయి, మెత్తగా వచ్చేటట్టు ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఒక బౌల్లో ఒక 5 ఎగ్స్ తీసుకొని ఇంకో గ్యాస్ మీద లో ఫ్లేమ్ మీద స్టవ్ వెలిగించేసి ఇంట్లో పెట్టుకున్నామండి. 5 ఎగ్స్ వేసి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టాలండి. కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టడం ఎందుకంటే ఆ సాల్ట్ మనము కోడిగుడ్లు ఉడకతాయి కదండి, ఉడికిన తర్వాత పగిలిపోయిన తర్వాత సాల్ట్ కానీ వేయకపోతే అది పగిలిన తర్వాత స్వన మొత్తం కొంచెం బయటకు వస్తుంది. అందుకని మనం సాల్ట్ కానీ వేసామనుకోండి
సొన రాకుండా పగిలి అట్లాగే ఉంటుంది. అందుకని పెట్టేటప్పుడు సాల్ట్ వేసి పెట్టండి. ఓకే, కోడిగుడ్లు ఓకేనండి. ఈ లోపల ఇది కొంచెం మగ్గిపోయినాయి టమాటాలు. మళ్ళీ ఇంకొకసారి మొత్తం ఫ్రై చేసేసి మళ్ళీ మరొకసారి ఇంకొక 5 minutes మూత పెట్టి మళ్ళీ ఉడకనిద్దాం. ఓకేనండి. ఒక 5 minutes అయిపోయింది. 5 minutes అయిపోయిన తర్వాత మూత తీసేసుకున్న తర్వాత మరొకసారి కలిపెట్టేసుకొని ఏదైతే టమాటాలు వాడిపోయినాయండి ఆ టమాటాలు మీరు ఏదైతే గెంటితో కలబెడుతున్నారో ఆ గెంటితోటి టమాటాలు స్మాష్ చేయాలి. అన్ని స్మాష్ అయిపోయిందండి. స్మాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ శాఖలు పెట్టేసుకొని దీంట్లో పసుపు 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon